స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి నిరూపితం అయ్యే విధంగా ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ మెటీరియల్ కాంప్రెంటిటీలో 2000 కోట్లు మిగిలి ఉన్న నిధులను గత ప్రభుత్వం చేతకానితనం వల్ల ఖర్చు పెట్టలేని నిధులు ఈ రోజు పంచాయతీరాజ్ గ్రామీణ ఉపాధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వెలుగుతీయడం ఆ నిధులతో నియోజకవర్గాల అభివృద్ధికి కేటాయించడం చాలా అభినందనీయమని జగ్గంపేట నియోజకవర్గానికి 150 కోట్లు కేటాయించుకుని జగ్గంపేట పంచాయతీకి 10 కోట్లు గోకవరం పంచాయతీకి 10 కోట్లు నిధులతో డ్రైనేజీ సిమెంట్ రోడ్లు పూర్తి స్థాయి నిర్మాణం చేసుకుని ప్రతి గ్రామంలో కూడా 100% సిమెంట్ రోడ్లు డ్రైనేజీల నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు. అది కూడా 2024 సంవత్సరం పూర్తయ్యేసరికి పనులు చేయడానికి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామాల్లో ఎస్టిమేట్లు తయారు చేసి పంపించాలని కోరారు. నిబద్ధత కల పని చేయగలని ముఖ్యమంత్రి చంద్రబాబు అనడానికి నిదర్శనం ఈ రోజు ఈ నిధులను తీసుకురావడమేనని జ్యోతుల నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, గోవిందాపురం సర్పంచ్ కమ్మిల వెంకటేశ్వరరావు, పొట్రు కృష్ణ, కొల్లు రామకృష్ణ పాల్గొన్నారు. తెలుగుదేశం ఇది ఇంకో పార్టీ అనేటటువంటి వివక్షత లేదు. అభివృద్ధి వైపు రాజకీయాలు ఉండకూడదు. అదే కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తున్నాం. నా ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరాంతంలోకి ఈ పనులన్నీ పూర్తి చేసి ప్రతి మనిషి ప్రతి అంగుళం సిమెంట్ రోడ్డు మీద నడిచేటటువంటి అవకాశం కల్పించాలి. డ్రైన్స్ పరిశుభ్రంగా ఉండాలి. ఈ రెండింటిని పూర్తి చేయాలనేటటువంటి ఆలోచనతో ఇవాళ ఒక తపంతో ఈ కార్యక్రమం చేస్తున్నాను. అయితే మీ అందరితోటి మీతో ప్రత్యేకంగా మిమ్మల్ని నేను కోరుకునేది ఏంటంటే ఈరోజు ఏదైతే ఈ బృహత్తరమైనటువంటి పథకాన్ని మనం చేపట్టదలిచామో దీన్ని మరి మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ త్వరితగతిన ఆ ఎస్టిమేట్లన్నీ కూడా పూర్తి చేయించుకొని ఈ వారంలో నాకు చేర్చగలిగినట్టయితే తొందరగా మనం శాంక్షన్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ లేట్ అయ్యే కొద్ది కూడా పోటీ పెరుగుతుంది. కాబట్టి ఆ పోటీ లేకుండా ఉండడం కోసం ముందుగా మనం వెళ్ళడం కోసం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమం సహకరించి ఎస్టిమేట్లు వేయించి అంటే ఇక్కడ అవసరమైన కార్యక్రమాలు మాత్రం తీసుకురావద్దు దయించి. ఎందుకంటే ఒక్కొక్కసారి నాకు చూస్తుంటే బాధ అవుతుంటుంది గ్రామాల్లో. ఎక్కడో ఒక నాయకుడికి ఒక దోళ్ళపాటు ఉంటుంది 1 కిలోమీటర్ దూరంలో. ఈ ఊళ్ళోంచి ఆ కిలోమీటర్ కూడా సిమెంట్ రోడ్ వేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి. ఎవరు వేశారు అన్నది కదా నేను చెప్తేనే వేశారు. అలాంటి తప్పులు మాత్రం ఇప్పుడు జరగకుండా గ్రామానికి పరిమితమయ్యే ఈ డ్రైన్స్ కానీ సిమెంట్ రోడ్లు కానీ ఉండాలి. కానీ నిజంగా మీరు రాజుబడి పెట్టేసిన ఖచ్చితంగా మళ్ళీ దాన్ని రీచెక్ చేయడం జరుగుతుంది. అందులోంచి నిర్మమాటంగా తీసేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే పరిమితమైనటువంటి వనరులు ఉన్నటువంటి ప్రభుత్వం మన అవసరానికి మించి దుర్వినియోగం చేయకూడదు. ప్రభుత్వం ఎంత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎంత తపంతో ఉన్నారో ఈ రాష్ట్రాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా తయారు చేయాలని చెప్పేసి ఉండడంలోనే కదా మురుగుపోతున్నటువంటి ఆ నిధులను బయటికి తీసేది. లేకపోతే ఈ మురుగుపోరు మళ్ళీ కొత్త నిధులు రావడం, కొత్త వర్కులు రావడం, ఆ వర్కుల నుంచి ఎంత కాంపోనెంట్ వస్తుందో అంతా చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ మనకేమైంది 1 ఇయర్ కలిసి వచ్చింది. 1 సంవత్సరం పూర్తి చేసిన తర్వాత మెటీరియల్ కాంపోనెంట్ ఎంత వస్తుందో తెలుస్తుంది. అప్పుడు పనులు చేసుకోవాలి. ఆ మెటీరియల్ కాంపోనెంట్ని బేస్ చేసుకున్నాం. ఇవాళ అలా కాకుండా వాళ్ళ అనాలోచిత విధానం వల్ల పాలన చేయడం చేతగానటువంటి అసమర్థత వల్ల ఇవాళ 2000 కోట్ల రూపాయలు మెటీరియల్ కాంపోనెంట్ అన్నది మనకి అందొచ్చింది.
దాన్ని చూడగలిగాం కాబట్టి ఇవాళ చేయగలుగుతున్నాం. అంటే 5 సంవత్సరాల అవకాశం ఇస్తే అభివృద్ధి చేయడానికి రాష్ట్రాన్ని అదనంగా 1 సంవత్సరం వచ్చింది అంటే అది చంద్రబాబు ఆ నిధులు వెలికి తీశాడు కాబట్టి ఆయన కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు చాలా చాకచక్యంగా చేసినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో నేను అనుకోవడం అయితే ప్రతి గ్రామంలోనే కూడా నేను ఎంత తపన పడుతున్నానో అంత తపన ప్రతి ఒక్క మా ఎమ్మెల్యే సోదరులు కూడా పడతారు. ఖచ్చితంగా ప్రతి గ్రామాన్ని కూడా సిమెంట్ రోడ్ల మయం, ట్రైన్ల మయం చేస్తారు ఈ నిధులతో నేను అనుకుంటున్నాను, భావిస్తున్నాను. నేనైతే ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ.